ఇంత వారసత్వం ఉన్న, ఇంత త్యాగ చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తున్నారు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు, ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు, మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్ళగలిగినాము. మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీలో, మండల కమిటీలో, జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలను వేసుకునే ముందు డిజిటల్ మెంబర్షిప్, అంతకుముందు మెంబర్షిప్ బుక్లు ఇస్తే ఊర్లో కూర్చొని ఒక నాయకుడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళందరి పేర్లు రాసి మెంబర్షిప్లు ఇచ్చేది. అట్లా కాదు, డిజిటల్ మెంబర్షిప్ చేయాలని ఏఐసిసి ఆదేశించినప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి
ప్రతి మనిషిని కలవండి, చేరతామన్న వాళ్ళనే పార్టీలో చేరించుకోండి అని చెబితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త అనేసి మనం పంపించి 119 నియోజకవర్గాలలో ఒక క్రమ పద్ధతిలో మెంబర్షిప్ చేస్తే 42 లక్షల మెంబర్షిప్లు మనకు అయినాయి. సరిగ్గా 60 రోజుల్లో 42 లక్షల మందిని పార్టీలో డిజిటల్ మెంబర్షిప్ చేసినాము. ఢిల్లీకి అనుమానం వచ్చింది వీళ్ళు ఊరికే ఏదైనా ఈ వివరాలు సేకరించినమని. దాంట్లో ఇంటి పేరు, సొంత పేరు, ఊరు పేరుతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా, అందులో మొబైల్ నెంబర్తో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ మెంబర్షిప్ ఆమోదించేటట్టు మనం యాప్ తయారు చేసినాం. ర్యాండమ్గా కొన్ని వేల ఫోన్లకు మన వాళ్ళు ఏఐసిసి నుంచి క్రాస్ చెక్ చేసిండ్రు ఈ నెంబర్ సభ్యత్వం ఏమైనా బోగస్ ఉందా లేకపోతే నిజమేనా అని. 100% పర్ఫెక్ట్ మెంబర్షిప్ వచ్చింది. అత్యధికంగా చేసిన వాళ్ళకు, ఏ గ్రామంలో అత్యధికంగా చేసిండ్రో ఆ గ్రామాల మెంబర్షిప్ చేసిన సభ్యులను మనం గాంధీ భవన్